మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారం రోజులుగా అన్ని మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేశారు నేతలు. కరీంనగర్ జిల్లాలో ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు జమికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో కూడా పోటాపోటీగా క్యాంపెయిన్ చేశారు. మరోవైపు పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక దీనిపైన మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వారం రోజులుగా ఓట్ల కోసం హోరెత్తిన ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. రేపు లేదు ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి ఇక్కడ కరీంనగర్ కొత్త జిల్లాలో 4 మున్సిపాలిటీ ఉన్నాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. అదేవిధంగా అటు జగిత్యాలలో తీసుకుంటే జగిత్యాల టౌన్తో పాటు కొరుట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి 5 మున్సిపాలిటీ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు మొత్తం 15 మున్సిపాలిటీల్లో ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు 5 గంటలతోటి ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఓటర్లు వాడవాడన చేసిన ప్రచారాలను చూసిన తర్వాత ఓటర్లు ఇప్పటికే ఒక డిసిషన్కి వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరి పాలసీలు ఏంటి, తర్వాత ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనకు చెప్పుకుంటూ వాళ్ళ కరపత్రాలు పంచుకుంటూ గోడకు స్టిక్కర్ల ద్వారా లేకుంటే ఇంటింటి ప్రచారాల ద్వారా కూడా నాయకులు హోరెత్తించారు. ఇవి పార్టీల ప్రాధాన్య ఎన్నికలు కాబట్టి పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. మనకు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి కనుక చూస్తే కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో పాటు ఇటు మన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అటు నిజామాబాద్ జిల్లా పరిధిలోకి మనకు జగిత్యాల ప్రాంతం వస్తుంది కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి ఇక్కడ విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈసారి అభివృద్ధి సాధ్యమవుతుందనే కోణంలో వాళ్ళు ప్రచారాలు చేశారు. తర్వాత స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ప్రచారాల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రతి డివిజన్ కూడా ఇన్ఛార్జీలను పెట్టి కాంగ్రెస్ ప్రచారాలు కొనసాగించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కావచ్చు, తర్వాత వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలను కూడా ఎండగడుతూ కాంగ్రెస్ ప్రచారాలు నిర్వహిస్తే బీజేపీ కూడా ఈసారి చాలా చోట్ల కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. బీజేపీ కరీంనగర్ టౌన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నీ తానై ప్రచారాలు నిర్వహించారు. ప్రతిరోజు కూడా దాదాపు 3-4 కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్లోని 66 డివిజన్ల పరిధిలో కూడా ఆయన ప్రచారాలు చేశారు. ఆయన దీంతోపాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ ప్రాంతాల్లో పాటు తర్వాత అటు సిరిసిల్ల, వేములవాడలో కూడా ఆయన ప్రచారాలు నిర్వహించారు. తర్వాత నిన్న పెద్ద ఎత్తున కూడా కరీంనగర్లో విజయ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించిన ర్యాలీకి సినీ నటి నవనీత్ కౌర్ కూడా హాజరయ్యారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుక తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈసారి కరీంనగర్ జిల్లాలో ముఖ్య నేతలు ఎవరు కరీంనగర్ టౌన్ వైపు కూడా చూడలేదు. కేవలం వినోద్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కావచ్చు, తర్వాత మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రమే వాళ్ళు ఇక్కడ ప్రచారాలు నిర్వహించారు. కేవలం కేటీఆర్ అక్కడ సిరిసిల్ల ప్రాంతానికే పరిమితమై ప్రచారాలు చేశారు. అటు బీఆర్ఎస్ తరఫున హుజురాబాద్ ప్రాంతంలో కౌశిక్ రెడ్డి, ఇక్కడ కరీంనగర్లో గంగుల కమలాకర్ ప్రచారాలు నిర్వహిస్తే మిగతా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ లాంటి వాళ్ళు ప్రచారాలు నిర్వహించారు. మనకు ప్రచార పరంగా నాయకులు చేయాల్సినంత చేశారు, ప్రచారాలు చేశారు, తమ గుర్తుల్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఈసారి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన గుర్తుల మీద కూడా చాలామంది పోటీ చేశారు. ఎవరైతే ప్రధాన పార్టీ నుంచి టికెట్ రాలేదో వాళ్ళు రెబల్గా మారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించిన సింహం గుర్తు కావచ్చు, తర్వాత బీఎస్పీ ఏనుగు గుర్తు కావచ్చు, తర్వాత జనసేన పార్టీ గుర్తు గురించి కూడా చాలామంది పోటీ చేశారు. తర్వాత చాలామంది రెబల్స్ బెడద కూడా ఎట్లా ఉంటుందనే ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కరీంనగర్ లాంటి ప్రాంతంలో అయితే దాదాపు 5,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. ఈ 5,000 పైచీలకు ఓట్లలో ఎంతమంది పోటీ చేస్తున్నారు అనేది, ఎవరెవరు ఎన్ని ఓట్లు చీలుస్తున్నారు అనేది మనకు ఆధారపడి ఉంటుంది. ఆ చీల్చే ఓట్ల ఆధారంగా ఇప్పటికే అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. తమకు ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ బలంగా ఉన్నాం అనేది లెక్కలు వేసుకొని మొత్తంగానైతే ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇది ఇంటర్నల్గా మరొకటి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ప్రలోభాల పర్వం కూడా ఈ రాత్రంతా కూడా మొదలు కాబోతుందని చెప్పొచ్చు. మనకి ఇప్పటికే డబ్బులు, మద్యం కూడా పంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే నిఘా టీములను రంగంలోకి దింపాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికైతే ప్రచారాల పర్వం ముగిసింది, ఇక పోలింగ్ మాత్రమే మిగిలింది. దాని తర్వాత ఫలితాలు వెల్లడిస్తాయి. ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ పాగా వేస్తుంది, ఎవరు జెండా ఎగరవేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.